మన తెలుగు వాళ్ళలో చాలా తక్కువ మందికి ఈ ప్లేస్ తెలుసు. ఇక్కడ జరిగిన కథలు వింటే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. అసలు ఈ ప్లేస్ ఎందుకు అంత స్పెషల్ అనుకుంటున్నారు? ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు రూపంలో మనకి దర్శనం ఇస్తాడు. ఈ బాలకృష్ణుడు స్వయంగా రుక్మిణీదేవి విశ్వకర్మతో చేపించిందనంటే మీరు నమ్ముతారా? ఈ స్టోరీ విన్నప్పుడైతే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అనగనగనగా కనకదాసు అని చెప్పి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన గొర్రెల కాపురి. ఎప్పుడు భజనలు కీర్తనలు పాడుకుంటూ శ్రీకృష్ణుడి నామంలోనే మునిగి తేలేవారు. ఆయనకున్నది ఒక కోరిక, శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం కావాలని చెప్పి. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ కృష్ణ భగవంతుని దర్శనం చేసుకుంటే నాకు ఇంకేం అవసరం లేదు అని అనుకున్నారు. ఆయన కాపరి కావడం వల్ల ఆయనని లోపలికి ఎవ్వరూ అలౌ చేయలేదు. ఆయనని లోపలికి అలౌ చేయలేదని చెప్పి ఆయన వెనకాల సైడ్ వెళ్ళి ఆనుకొని శ్రీకృష్ణుడి భక్తి కీర్తనలు పాడుకుంటూ ఉన్నారు. నిర్మలమైన మనసుతోటి కోరుకుంటే శ్రీకృష్ణుడి దర్శనం ఇవ్వకుండా ఎలా ఉంటాడు? అదే జరిగింది. సడన్ గా వెనకలున్న గోడ బద్దలైపోయి ఇక్కడ ఒక హోల్ ఫామ్ అయిందనమాట. అదే కనకన కిండి అని అంటారు. అక్కడ నుంచి తూర్పు సైడ్ ఉన్న కృష్ణుడు పడమర సైడ్కి తిరిగాడు, జస్ట్ ఆ భక్తునికి దర్శనం కావడం కోసం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! ఇదే కనకదాసు స్టోరీ. అంత అద్భుతమైన కథ ఎక్కడ ఉందనుకుంటున్నారు? అదే ఉడిపి, మన కర్ణాటకలో ఉంటుందన్నమాట. ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ ప్లేస్ మాత్రం పక్కా మీ లిస్ట్ లో పెట్టుకోండి అండ్ చూసేయండి. అసలు రుక్మిణీదేవి విగ్రహం చేయించిందా, ఎలా చేయించిందని చెప్పి పార్ట్ 2లో చెప్తాను.